అంటే ఏ కార్యక్రమాలు జరిగినా గానీ ప్రెస్ క్లబ్ లో కంపల్సరీ అధ్యక్ష కార్యదర్శులకి చెప్పాలి, చెప్పకుండా అలా టెంట్ వేసి అలా ధర్నా చేయడం ఏంటి అని చెప్పేసి అని వీళ్ళు మాట్లాడుకుంటున్నట్టు. ఒక విషయం అమ్మా చెప్పాలి, కరెక్టే. వాళ్ళ డ్యూరేషన్, వాళ్ళ పీరియడ్ అయిపోయి ఇప్పటికి 8 నెలలు. ఎందుకు చెప్పాలి? ఇదే మాట నేను మాట్లాడినప్పుడు కేశవమూర్తి సార్ అన్న మాట ఏంటంటే, అమ్మ వాళ్ళు దిగిపోయేదాకా ఎప్పుడైతే ఎలక్షన్స్ జరుగుతాయో అప్పటి వరకు కూడా వాళ్ళు అధ్యక్షులే. ఇప్పుడు కాలం చెల్లినటువంటి అధ్యక్షులు కాదు, సో దిగిపోయినటువంటి వాళ్ళు కూడా కాదు. సో అలా మనం అనకూడదు. ఎందుకంటే గతంలో నేను చేసిన అనుభవం కూడా 3 సంవత్సరాలు నాకు ఉంది కాబట్టి ఆ అనుభవంతో నేను చెప్తున్నాను అని కేశవమూర్తి సార్ అన్నారు. 3 సంవత్సరాలు చేయలే. 2014 ఇక్కడ విషయం ఏంటంటే 2014 వరకు ఒకటే యూనియన్ రాష్ట్రంలో ఏపీడబ్ల్యూజే. 2014 తెలంగాణ కోసం పనిచేసి తెలంగాణలో ఉద్యమించిన ఐజేయు ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలోకి రాలే, యూనియన్ రాలే. కానీ యూనియన్లో ఉన్న సభ్యులు వచ్చింది. వరంగల్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క, నేను కూడా ఏపీడబ్ల్యూజేలో అధ్యక్షునిగా పనిచేసిన, కార్యదర్శిగా పనిచేసిన. 2006 నుంచి 2004 నుంచి 6 వరకు అట్లా సెక్రటరీ, 6 నుంచి 8 వరకు ప్రెసిడెంట్, కార్యదర్శి, ప్రెసిడెంట్ ఏపీడబ్ల్యూ యూనియన్. యూనియన్కి పనిచేసిన నేను కూడా. ఆ ఏపీడబ్ల్యూజే చేసిన నిబంధన బైలా ప్రకారమే ప్రెస్ క్లబ్లు ఏర్పడ్డాయి. యూనియన్ల ఆస్తులు ప్రెస్ క్లబ్లు అంటే, ప్రెస్ క్లబ్లు యూనియన్ల యాక్టివిటీస్ కొరకు ప్రెస్ క్లబ్లను ఏర్పాటు చేసిన ఒక అడ్డా. ప్రెస్ క్లబ్ అనేది యూనియన్లకు ఒక ఆఫీసు, హెడ్ క్వార్టర్స్. జర్నలిస్టులకు కల్చరల్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఒక ఆర్గనైజేషన్, ఒక వ్యవస్థ ఉండాలి. కాబట్టి ఒక కమ్యూనిటీ హాళ్లకు ప్రభుత్వాలు భూములను ఇస్తాయి కాబట్టి యూనియన్లు ప్రెస్ క్లబ్లను ఏర్పాటు చేసింది. అప్పుడున్న ఏపీడబ్ల్యూజే, ఐజేయు, దేశవ్యాప్తంగా ఢిల్లీ ప్రెస్ క్లబ్ ఉంటుంది. ఎవరు ఏర్పాటు చేసిండు? యూనియన్లు ఏర్పాటు చేసిండు. ఎవరైనా యూనియన్లో అంతర్భాగం. కానీ వరంగల్లో అలా జరగడం లేదు. గత కొందరు ప్రెసిడెంట్ల నుంచి గతంలో పనిచేసినట్టు వెంకట్ కానీ లేకపోతే ఇంకా శ్రీధర్ రెడ్డి కానీ కేశవమూర్తి వీళ్ళు చేసినప్పుడు దాన్ని ఒక డిక్టేటర్ లెక్క, అంటే మాదే వ్యవస్థ అన్నట్టుగా పనిచేసి అప్పుడు అట్లా చేయడం వల్ల ఆ వారసత్వం ఇంకా కొనసాగుతాను.